సెంటర్ లేని వాళ్ళు అసలు పక్కనకి వచ్చి ఆయన మధ్యలో వచ్చేసాడు. అడ్డం రాబాక. వెనక్కి జరగాలి. మళ్ళీ ఒకసారి పెట్టమన్నా బుక్క. ఇంకా కొట్టాలి సార్. నాన్న ప్రజలన్నా కొంచెం మంది ఈ పక్క రండి. మళ్ళీ ఈ పక్క రండి. మళ్ళీ మళ్ళీ వెనక మళ్ళీ ప్రతాప్ సార్ కొంచెం బాగా వందే ముకుంద ప్రియాం కెమెరా ఓం శాంతి 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 సార్ కథలు బాకండి సార్, అట్నే ఉండండి సార్. సార్ కథలు బాకండి సార్. మేడం P4 బాగా పనిచేస్తారు. ఈరోజు 14వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల ఒక మదర్ ప్లాంట్ని మరియు ఒక స్మాల్ ప్లాంట్ని రెండింటిని ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ మదర్ ప్లాంట్ వల్ల రోజుకి 1,00,000 లీటర్ల వాటర్ యాక్చువల్గా సప్లై చేస్తారు. 1,00,000 లీటర్లు. ఈ ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో తీసుకొచ్చాం. 2,75,00,000 అప్పుడు ఖర్చు కూడా పెట్టాము. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో అది ప్రజల మీద చూపించి ప్రాజెక్ట్ ఆపేసింది. అప్పుడు కేవలం ₹2కే 20 లీటర్లు, ₹2కి 20 లీటర్లు నెల్లూరులో ఎంతమంది కావాలంటే అంతమందికి ఉండే విధంగా 6 లక్షల లీటర్లు పర్ డే, 6 లక్షల లీటర్లు పర్ డే లెక్కన 6 మదర్ ప్లాంట్స్ని ప్లాన్ చేసాం. దాని కింద యాక్చువల్గా నెల్లూరు సిటీలో అయితే 60 చిన్న ప్లాంట్లు సిటీ వరకు, అదేవిధంగా రూరల్లో కూడా ఒక 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం.
అయితే గత ప్రభుత్వం అన్నీ ఆపేసింది. ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ విని టేకప్ చేసాం. ఎలక్షన్స్ ముందు నేను చెప్పా, ప్రభుత్వం రాగానే ఏదైతే గత ప్రభుత్వం ఆపేసింది అవన్నీ టేకప్ చేస్తామని. ఆ విధంగా యాక్చువల్గా ఇది టేకప్ చేసాం. ఇప్పటి వరకు మదర్ ప్లాంట్స్ యాక్చువల్గా 2 ఇనాగరేట్ చేసాం. మరొకటి త్వరలో ఇనాగరేట్ చేయబోతున్నాం. మరొకటి తర్వాత 3 అయిపోయినా, ఇది 3 ప్లాంట్లు అంటే 3 లక్షలు సిటీలో 3 లక్షలు పర్ డే లెక్కన 3 మదర్ ప్లాంట్స్ 2 ఇనాగరేషన్ చేసినాం. ఇవాళ ఒకటి 3వది కూడా చేసాం. దీనివల్ల రోజుకు 3 లక్షల లీటర్లు వాటర్ వస్తుంది. దాదాపు 15,000 నుంచి 30,000 ఇళ్లలో యాక్చువల్గా ఈ వాటర్ సప్లై అవుతుంది. ఇది ఇంతవరకు 11 ఇనాగరేట్ చేసాం చిన్న ప్లాంట్లు. ఇది 11వది. ఇనాగరేషన్కి రెడీగా ఒక 3 ఉన్నాయి. ఒక 23 అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. మరొక 23కి ల్యాండ్స్ కావాలి. అది కూడా అధికారులకు చెప్పాను ఇమీడియట్గా ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమని. అవన్నీ అయితే 60 ప్లాంట్లు పూర్తవుతాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేస్తాం. కేవలం ₹2కే 20 లీటర్లు. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ఏదైతే 550 కోట్లతో స్వచ్ఛమైన వాటర్ కోసంగా 2014-19లో ప్లాన్ చేసాం. దోమల్లే నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి 550. ఆ 2 ప్రాజెక్టులు కూడా 85 ఒకటి 90% అయింది. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో 165 కోట్ల రూపాయల వరకు ఆపేసింది. ఆ ఫండ్ కూడా వెనక్కిపోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పి వారు దానికి డైరెక్షన్ ఇచ్చి యాక్చువల్గా 165 కోట్లు తెప్పించారు. వచ్చి ఇప్పుడు మన యొక్క కమిషనర్ గారి అకౌంట్లోనే ఉంది. అయితే 14-19లో గతంలో వాళ్ళు చేసిన వర్క్కి 135 కోట్లు వాళ్ళకి పే చేయాలి. గత ప్రభుత్వం పే చేయక వాళ్ళు వర్క్ చేయాల. ఇప్పుడు పే చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ కూడా వేగవంతమై డిసెంబర్ ఎండింగ్కి వాటర్ 100% ప్రతి ఒక్క ఇంటికి ఉండే విధంగాను 1 ఇయర్ లోపల అండర్గ్రౌండ్ పూర్తి అయితే చేసాం. ఎక్కడైతే అండర్గ్రౌండ్ పూర్తి అవుతుందో ఆ కనెక్షన్స్ అందరూ ఇచ్చుకోవాలి. కనెక్షన్స్ అంతకుముందు 5,000 ఫీజు ఉండింది, దాన్ని కూడా తీసేసాం. కేవలం ₹1కే మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అయితే మీ ఇంటి స్థలంలో ఏదైతే ఉంటుందో ప్రహరీ గోడ వరకు లైన్ వేసుకోవాల్సిన బాధ్యత మీది. అది కూడా ప్రభుత్వం ఏమాలంటే చాలా తప్పు. మీ కనెక్షన్ ఇస్తున్నందుకే ₹5,000 ఉంటే దాన్ని తీసేసాం. ముఖ్యమంత్రి గారికి చెప్పి ₹1 చేయించారు. కాబట్టి ఎక్కడైతే అండర్గ్రౌండ్ అయిందో అక్కడ కనెక్షన్లు ప్రతి ఒక్కరు ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటేనే డ్రైన్స్లోకి వాటర్ రాదు. యూజ్డ్ వాటర్ అంటే బాత్రూంలో అయినా, కిచెన్లో అయినా, టాయిలెట్స్లో అయినా వాడిన వాటర్ యొక్క డ్రైన్స్లోకి రాకుండా ఉండాలంటే ఇది ఓపెన్ డ్రైన్స్లోకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. దాన్ని అందరూ ఇచ్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చేసినప్పుడే నెల్లూరు సిటీ దోమల్లే నగరం అవుతుంది. అనేక పార్కులు మీకు అందరికీ తెలిసిందే, 47 పార్కులు టేకప్ చేసాం. 35 పూర్తయినాయి. మిగతా కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తవుతాయి. స్కూల్స్ టేకప్ చేసాం చక్కగా. ఆల్రెడీ 4 స్కూల్స్ అయితే ఒకటి పూర్తయింది, మరొక 3 ప్రాసెస్లో ఉన్నాయి. మొత్తం 15 స్కూల్స్ని విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలని అనేక మంది దాతలను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఎండ్ టు ఎండ్ రోడ్స్, కొన్ని రోడ్లు అక్కడక్కడ గ్యాపులు ఉన్నాయి. ఆ ఎండ్లో 1 ఫీటు, ఈ ఎండ్లో 2 ఫీటు, అవన్నీ కూడా పూర్తి చేయాలంటే 110 కోట్లు అవుతుందని అధికారులు ఎస్టిమేషన్ వేశారు. ఇవాళే 50 కోట్లకి టెండర్ పిలవమని ఆదేశించాను. అవి కూడా టేకప్ చేస్తున్నారు. అది కూడా అయితే అన్ని రోడ్లు ఇంకా మనుషులు చెమరు స్వీపింగ్ మిషన్స్తో చేస్తాయి. ఆ విధంగా ఈరోజు నెల్లూరుని ఏదైతే 2014-19లోనే దీన్ని ఒక మోడల్ సిటీగా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరుకి వచ్చినప్పుడు చెప్పారు. దీన్ని ఒక మోడల్ సిటీగా చేస్తామని. ఖచ్చితంగా భారతదేశంలో ఇది ఒక మోడల్ సిటీగా తయారవుతుంది. లెగసీ కూడా ఆల్మోస్ట్ తీసేస్తున్నారు. ఏదైతే అల్లీపురం పోయే రోడ్లో లెగసీ దాదాపు 30 ఏళ్ల నుంచి పేరుకోబోయింది. దొంతాల దగ్గర యాక్చువల్గా ఒక 6 లక్షలు పేరుకోబోయింది, దాన్ని కూడా తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు అక్టోబర్ 2వ తేదీకి అయిపోయేటట్టుగా చేస్తున్నాం. ఈ విధంగా నెల్లూరులో 1 by 1 చేస్తాను. నేను ప్రజలను ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడు కొద్దిగా సెటిల్ అవుతుంది. అన్ని పనులు చేయిస్తాం. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలో దాదాపు ఒక 7-8 సుజలా పథకాలు ఓపెన్ చేయడం జరిగింది. ఇది నిజంగా శుభపర్యం. ఎందుకంటే పేదవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా కలుషితమైన నీళ్లు తాగలేక
ఎక్కడికక్కడ వాటర్ తెచ్చుకొని డబ్బులు పెట్టి వాటర్ తెచ్చుకునే పరిస్థితుల్లో మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇక్కడికి వచ్చి వాటర్ పట్టుకొని పోయే అవకాశాన్ని కల్పించారు. ముఖ్యంగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మహిళలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జిల్లా ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలకి కేవలం 2 రూపాయలకే సురక్షిత మంచినీరు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అన్నీ తీసుకొచ్చారు. అలాగే మహిళలకి ఎన్నో పథకాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇది చాలా మంచి ప్రభుత్వం అని ప్రజల్లో మంచి పేరు తీసుకొస్తుంది. మా నెల్లూరు అంటే అభివృద్ధి అంటే నారాయణ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నారాయణ సార్ గారికి శతకోటి వందనాలు, వాళ్ళ పాదాలకు వందనాలు చేస్తున్నాను. నా పేరు గౌసియా, 220 బూత్ కన్వీనర్ని. 25 సంవత్సరాలు నా సర్వీసు పార్టీకి. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఈ ఏరియా చాలా బస్ట్ బట్టి చాలా గలీజ్గా ఉండేది ఇదంతా. ఆ రోజు నేను సీనన్న దగ్గర పోయి అడిగిన తర్వాత నేనున్నాను తల్లి, మీ ఏరియాని బాగు చేస్తాను అని అన్నారు. కానీ నారాయణ సార్ సహకారంతో, సీనన్న సహకారంతో ఈ ఏరియాని ఇంత బాగు చేసినందుకు మీకు అందరికీ ఎంత రుణపడి ఉన్నానంటే, ప్రసాద్ అయితే ఒక ఫోన్ చేస్తే చాలు నేను ఉన్నానమ్మా అని వచ్చి అన్ని పనులన్నీ దగ్గరుండి మరీ చెప్పి అడిగి మరీ చేపిస్తారు. నా ఈ 25 ఏళ్ల సర్వీసులో పార్టీ కోసమే జీవిస్తాను, పార్టీ కోసమే మరణిస్తాను కూడా. నమస్తే సార్. నమస్తే.